తెలుగు ప్రజలందరికీ నమస్కారాలతో మీ రాఘవరావు అండి. మార్గదర్శ్ చిట్ ఫండ్ కంపెనీ నడిపేటువంటి రామోజీరావు గారు, మార్గదర్శ్ చిట్ ఫండ్ కంపెనీ రెండు మంచివి కావు, ప్రజల్ని మోసం చేస్తున్నాడని చెప్పి తన యొక్క అనుకూలమైన వాళ్ళ చేత మార్గదర్శ్ చిట్ ఫండ్ మీద కంపెనీ మీద కోర్టులో కేసు వేసి ప్రజలతోటి భయపెట్టి కేసులు వేసి సిఐడికి ఆ కేసు మార్చేటట్లు జగన్మోహన్ రెడ్డి చేసి రామోజీరావు గారిని కూడా ఇబ్బంది పెట్టాడు. ఆ టైంలో మార్గదర్శి చిట్ ఫండ్ మంచిది కాదు, మీరందరూ ఆ డబ్బులు విత్డ్రా చేసేసుకోమని చెప్పాడండి. ఎందుకు అలా చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే, ఆ డబ్బులని తీసేసుకుంటే మార్గదర్శిలో ఉన్న డబ్బులను వెళ్ళిపోతే అది దివాలా తీస్తుంది, రామోజీరావు దివాలా తీస్తాడని ఆయన యొక్క ఉద్దేశం. ఏదో రకంగా ఈనాడుని ఈటీవీని వాటి అన్నింటినీ వ్యవస్థాపకుడైన రామోజీరావుని దెబ్బ కొడితే, ఎందుకంటే అతని మీద జగన్మోహన్ రెడ్డి మీద రాస్తున్నాడు అని ఒక కక్ష కట్టి చేయాలని చేశాడు. అందులో నిజం ఉంటే ప్రజలు నిర్ణయిస్తారు, కోర్టులు నిర్ణయిస్తాయి. కోర్టులకు వెళ్ళారు, సిఐడి కేసు అన్నీ జరిగినాయండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న రోజా నామినేషన్ వేసినప్పుడు ఆమె మంత్రి కదండి, ఆమె జగన్మోహన్ రెడ్డి అనుంగ శిష్యురాలు కదా, మరి ఆవిడ 40 లక్షల చిట్టి ఎందుకు ఉంచుకుందని ఇంకాను ఆవిడ చూపించి తన ఎఫిడవిట్లో నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. ఆ పత్రాల్లో తనకి 40 లక్షల ఆస్తి ఉంది, మార్గదర్శి చిట్ ఫండ్ ఉందని చూపించుకుందని, ఆదాయం ఉందని. అంటే ఒక మంత్రి సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి చెప్పినా కూడా విత్డ్రా చేసుకోకుండా కంటిన్యూ చేసిందంటే ఏమనాలండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది తప్పనా రైట్ అనాలా? రోజా తప్పు చేసింది అనాలా? రోజా జగన్మోహన్ రెడ్డి మాట వినలేదు అనుకోవాలా? నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ వీడియో ఎందుకు కేవలం చేసిందంటే, జగన్మోహన్ రెడ్డి అని కంపెనీ దొంగలు. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వాళ్ళు దూరేవన్నీ దొమ్మరు గుడిసెలు, చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు. అందుకోసమే చెప్తున్నాను నేను, వాళ్ళు చెప్పిన పని ఏది చెయ్యరు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, వచ్చిన వారం లోపల మీకు సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు. చేశాడా? చేయలేదు. పైగా ఈ సజ్జలు సన్నాయి నొక్కుతూ అప్పుడు తెలియక తొందరపడ్డాడు జగన్మోహన్ రెడ్డి అని ఈ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. సరే, ఇంకోటి ఏం చెప్పాడు? నేను వచ్చే 5 సంవత్సరాల్లో మద్యపాన నిషేధం చేయలేకపోతే మళ్ళా వచ్చి మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడగను అన్నాడు. అన్నాడా లేదా అండి? ఒకసారి చూసుకోండి మీరు. 5 సంవత్సరాల క్రితం మద్యపాన నిషేధం చేయకపోతే మళ్ళా వచ్చి మీ దగ్గర ఓట్లు అడగను అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నా అండి? మద్యపాన నిషేధం జరిగిపోయిందా అండి? చెప్పండి తెలుగు ప్రజలరా, ఒక్కసారి ఆలోచించండి. మద్యపాన నిషేధం జరిగిందా? జరగలేదు కదా. పైగా అదే మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టాడండి. ఒక తాకట్టు పెట్టి 25,000 కోట్లు అప్పు తెచ్చాడు అదే మద్యం మీద. అంటే వచ్చే 10 సంవత్సరాలు వచ్చే మద్యం ఆదాయం మీద డబ్బుల్ని తెచ్చి తన యొక్క తిన్నాడు మొత్తం డబ్బులని. ఎందుకు చెప్తున్నా అంటే, ఇటువంటి వ్యక్తులు, మోసగాళ్ళు, కుట్రలు చేసేవాళ్ళు, దగాకోరులు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, చెప్పిన మాటకి మాట తప్పడం మడమ తిప్పడం అనే వ్యక్తి కాదు ఇతను. చేసేవన్నీ తప్పుడు పనులని చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. తెలుగు ప్రజలు గమనించి వేడుకుంటున్నాను. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.